శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలోని వజ్రపొత్తూరు మండలం అనకాపల్లి జీడి తోటలో ఎలుగుబంటి హల్చల్ ఉద్దాన ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జీడి తోటలో అమర్చిన ఐరన్ ఫెన్సింగ్కు ఒక పిల్ల ఎలుగుబంటి చిక్కుకోగా దాన్ని వదిలించుకునేందుకు తల్లి ఎలుగుబంటి గత 2 రోజులుగా అక్కడే మకాం వేసింది. తల్లి ఎలుగుబంటి అరుపులతో అనకాపల్లి గ్రామ ప్రజలు తీవ్ర భయానికి లోనవుతుండగా వ్యవసాయ పనుల కోసం తోటలకు వెళ్లాలంటే ఉద్దాన రైతులు హడలిపోతున్నారు. పరిస్థితి ప్రమాదకరంగా మారుతూ ఉండడంతో అటవీశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని ఎలుగుబంట్లను రక్షించి ప్రజలకు భద్రత కల్పించాలని గ్రామస్తులు మొరపెట్టుకుంటున్నారు. గత బీఆర్ఎస్ పాలనపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కొందరు తట్టులేకపోతున్నారని, గత 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారని బట్టి ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు బట్టి ప్రశ్నించారని, ప్రధానంగా కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి అక్కడ బట్టి విక్రమార్క చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ నాయకుల్ని నిలదీయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోరారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి తట్టుకోలేనటువంటి కొద్ది మంది బయటకు వచ్చి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి వాళ్ళ బయటకు వచ్చి అక్కడక్కడ మాకు ఓటేయండి దేనికి ఓటేయాలా? మీకు పేదలకి ఇల్లు ఇచ్చారని ఓటేయాలా? లేకపోతే సన్న బియ్యం ఇచ్చారని ఓటేయాలా? రోడ్లు బాగు చేశారని ఓటేయాలా? లేకపోతే కళాశాలలు పెట్టారని ఓటేయాలా? 100 బెడ్ హాస్పిటల్ కట్టారని ఓటేయాలా? లేకపోతే పిల్లల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఫీజు రియంబర్స్మెంట్ కట్టారని ఓటేయాలా? లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు లక్షలాది మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో మేము తిప్పారని మీకు ఓటేయాలా? లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి 27,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చారని ఓటేయాలా? దేనికి ఓటేయాలా? మీకు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసుకున్నందుకు ఓటేయాలా? లేకపోతే ఈ రాష్ట్రాన్ని మిమ్మల్ని నన్ను ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అన్నింటినీ తాకట్టు పెట్టి 8 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఈ రాష్ట్రం పైన పడి దోచుకున్నారని మీకు ఓటేయాలా? దేనికి ఓటేయాలి? ఈరోజు ఆలోచన చేయి. చాలుగా మీ పరిపాలన అయిపోయింది. ప్రజలు గమనించారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు ఒక్కళ్ళే కాదు, చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు దొరకాలనేటువంటి ఆలోచనతో మేము అధికారంలో రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని చెప్పటమే కాదు, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పినట్టుగానే ప్రక్షాళన చేశాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాండూరుకు మంజూరు చేసిన మెడికల్ కాలేజీని సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్కు తరలించారని కేటీఆర్ విమర్శించారు. అభివృద్ధిని వదిలేసి కేవలం డబ్బులు సంపాదించుకోవడానికే సీఎం ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ కాంగ్రెస్ దుకాణం ఇంకొక 2 ఏళ్ల తర్వాత కేల్ ఖతం దుకాణం బంద్, 2 సార్లు బాద్ కేల్ ఖతం దుకాణం బంద్. ఆ తర్వాత 3 ఏళ్లు మళ్ళా మున్సిపాలిటీ మన బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉంటది. కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉంటారు, రోహిత్ రెడ్డి మీ నాయకుడిగా ఇక్కడ ఉంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇవాళ మున్సిపల్లో ఓటేస్తే ఎమ్మెల్యే చెప్తున్నట్ట, ఏం చెప్తుండు? మాది అధికార పార్టీ అంటున్నట్ట. ఎన్ని రోజులు పోయి నీ అధికారము? ఇంకొక 2 ఏళ్లే కదా. 2 ఏళ్ల తర్వాత కరెంటు మళ్ళా కట్క బంద్ చేస్తే బంద్ అయిపోతుంది కరెంటు, మర్చిపోవద్దు. ఇవాళ ఏం చేసిండు తెలుసా రేవంత్ రెడ్డి? ఆ నర్సింగ్ కళాశాల బిల్డింగ్ ను కొడంగల్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ అని చూపెట్టి, తాండూరులో ఉన్న బిల్డింగ్ రోహిత్ రెడ్డి తెచ్చిన బిల్డింగ్ ను తీసుకుపోయి కొడంగల్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ అని చెప్పి ఢిల్లీకి చెప్పుకొని మీ దగ్గర ఉన్న నర్సింగ్ కాలేజ్ ను తీసుకొని పోయింది. ఇదేనా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? ఇంకా ఆ ముఖం లేనోడంట వచ్చి 1000 కోట్లు ఇస్తాడంట తాండూరుకి. అరే, ఉన్న నర్సింగ్ కాలేజ్ ఎత్తుకపోయిన దొంగవు నువ్వు. ఇక్కడికి వెళ్ళి ఉన్న నర్సింగ్ కాలేజ్, కేసీఆర్ ఇచ్చిన నర్సింగ్ కాలేజ్ తాండూరుకు ఎత్తుకొని పోయిన దొంగవు నువ్వు 1000 కోట్లు ఇస్తావా? ఇక కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పైసలు బాగున్నాయి. రేవంత్ రెడ్డి కథ మీకు తెలుసు. ఫుల్ డబ్బులు సంపాదిస్తున్నాడు 2 ఏళ్ళకెళ్ళి. మనం గట్టిగా అడిగినాం అనుకో రేవంత్ రెడ్డి, ఏమైనా రేవంత్ రెడ్డి రైతు బంధు అంటివి కదా, 15,000 అంటివి కదా, ఎప్పుడు ఇస్తామంటే నీ లాభులు కొండలు ఇచ్చి పెడతా. అరే, మహిళలకు 2,500 ఇస్తా అంటివి కదా, ఎప్పుడు ఇస్తావు రా బాయ్? మరి 100 రోజుల్లో ఇస్తా అంటివి కదా, ఎప్పుడు ఇస్తావంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు. అరే, తులం బంగారం ఎప్పుడు ఇస్తావు అయ్యా అంటే నీ మెడల పేగులు ఇస్తుంటా అంటాడు. నీ పేగుల మెడలు వేసుకుంటాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? వాడేమన్నా గోటి కొట్టేటోడా ముఖ్యమంత్రి? నాకు అందుకే అంటున్నా, ఆయన పేరు కూడా అన్నమూల రేవంత్ రెడ్డి కాదు, లాగుల తొండల రెడ్డి.
ఈ కాంగ్రెస్ దుకాణం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో 3 ఎకరాల స్థలాన్ని కాపాడుతున్న హైడ్రా అధికారులు అక్కడ చేరుకొని అక్కడ ప్రధానంగా అధికారులకు ఒత్తాసు పలికారు. చక్రపూరి కాలనీలో కబ్జా కోరల్లో ఉన్న పార్కు స్థలం కాలనీ వాసుల విషయంలో హైడ్రా అధికారి రంగనాథ్కు ఫిర్యాదు చేయగా స్పందించిన అధికారులు భారీ భద్రత నిర్వహించి కబ్జా చేసిన భూమిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కబ్జా చేసిన భూమి చుట్టూ ఫెన్సింగ్ చేశారు. కబ్జా భూముల విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, నిందితులపై కేసులు నమోదు చేస్తామని హైడ్రా అధికారులు హెచ్చరించారు. మేడ్చల్ నియోజకవర్గం అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్గుడి మలక్పేట్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున జరిగిన ప్రచార కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. భారీ రోడ్ షోతో గ్రామంలో అడుగుపెట్టిన మల్లారెడ్డి తనదైన శైలిలో కామెడీ డైలాగులతో ఓటర్లను ఆకట్టుకున్నారు. నా కొడుకు భద్రారెడ్డి మాట్లాడతారంటూ సరదాగా వ్యాఖ్యలు చేస్తూ నవ్వులు పూయించారు. గ్రామం మొత్తం ఎక్కడ చూసినా మల్లారెడ్డి హడావిడి కనిపించింది. ఉత్సాహంగా దూసుకుపోతూ ప్రచారాన్ని కొనసాగించారు. ఇప్పుడు ఒక్క రూపాయి లేదు ఆడబిడ్డలకు లేదు. అదే బదిలో మన బిడ్డలకు స్కూటీ ఇస్తారని కాలేజీ పోయింది, స్కూటీ లేదు, స్కూటీ లేదు, అసలు ఇస్తనే లేదు. ఒకటి ఆడబిడ్డలకు మాట ఇచ్చి ఇవ్వకపోతే మేము ఉసురుతారు కదా అంత వాళ్ళు ఎంత ఘోరం. మాట ఇచ్చారు, గుళ్ళల్లో పత్రాలు రాసిచ్చారు, మళ్ళా కోటీశ్వరం చేస్తాంటారు. మా మహిళలను కోటీశ్వరం ఇంకా ఉన్న ఇస్తే చాలు, కోటీశ్వరం అతులం బంగారం ఇస్తే చాలు. అవి ఇయ్యాలంటే కోటీశ్వరం చేస్తారు. కోటి ఎక్కడ చేస్తావు ఉన్నాయి. మా అక్కలకు చెల్లెళ్ళకు బాకున్నాయి. ప్రతి రూపాయి బాకీతో చెల్లి ఒకటే అంట, మీ బాకీ మీకు రావాలంటే మళ్ళా కారు గుర్తుకు ఓటేయాలంట. 2500 ఇస్తారా నెలకు. ఇప్పుడు ఒక్క రూపాయి లేదు ఆడబిడ్డలకు లేదు. అదే బదిలో మన నెల్లూరు జిల్లా మూలాపేటలోని వేణుగోపాల స్వామి ఆలయాన్ని 16,70,00,000 వ్యయంతో పునర్నిర్మించేందుకు చేపట్టిన పనుల పురోగతిని మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ నమూనా డిజైన్లను పరిశీలించి దేవాదాయ శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటిస్తూ పనుల వేగం పెంచాలని ఆదేశించారు. అనంతరం మంత్రులు వేణుగోపాల స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 6 నెలల క్రితం త్రిదండి చిన్నజీ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయగా ఇప్పటికే ప్రధాన ఆలయంతో పాటు నరసింహస్వామి ఆలయ ఫౌండేషన్ పూర్తయిందని తెలిపారు. ఆలయానికి 4 వైపులా మాడవీధులు ఏర్పాటు చేసి అనుకున్న సమయానికే శాస్త్రోక్తంగా పనులు పూర్తి చేసి మరో 18 నెలల్లో ఆలయాన్ని భక్తులకు కానుకగా అందిస్తామని మంత్రులు పేర్కొన్నారు. గత 6 నెలల క్రితం యాక్చువల్గా శంకుస్థాపన చేశారు. ఫౌండేషన్ ఇది మొత్తం 2 సంవత్సరాలు పూర్తయ్యేటట్టుగా ఒక దిశానిర్దేశం గౌరవనీయ మంత్రి గారు వారికి ఎవరైతే చేస్తున్నారో దాని మీద ఈరోజు యాక్చువల్గా పరిశీలిస్తే ఫౌండేషన్ మెయిన్ టెంపుల్ యొక్క ఫౌండేషన్ అదేవిధంగా నరసింహస్వామి ఏదైతే టెంపుల్ దీంట్లో బాగా టెంపుల్ వస్తుంది, ఆ టెంపుల్ కూడా ఫౌండేషన్. దీనికి 4 పక్కల ద్వారాలు లేదంటే శాస్త్రబద్ధంగా ఏదైతే చేయాలో ఆ విధంగా యాక్చువల్గా డిజైన్ చేసి దీని వర్క్ టేకప్ చేసి దీనికి 4 పక్కల అంతకుముందు అయితే ఒక పక్క దీనికి ఎంట్రీ ఉండేది, 4 పక్కల ఎంట్రీ ఉండేటట్టుగా చుట్టూ 30 అడుగులు రోడ్డు ఉండేటట్టుగా దీన్ని చక్కగా డిజైన్ చేశారు. ఏది చేసినా శాస్త్రోక్తంగా ఏ విధంగా చేయాలో దాన్ని చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా అనుకున్న ప్రకారం 2 సంవత్సరాల లోపల కాంట్రాక్టర్ 2 సంవత్సరాలని టెండర్లో పెట్టినా దానికంటే ముందు చేయాలని గవర్నమెంట్ మంత్రి గారు ఆదేశించడం జరిగింది. వారు కూడా ముందుగా చేస్తారని చెప్పారు. దీన్ని కంప్లీట్ చేసి భక్తులకు దీన్ని యాక్చువల్గా దేవుని యొక్క దర్శనం చేయడం. ఈరోజు ప్రత్యేకంగా భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయం పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి వచ్చి అమ్మవారి యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుని ఆ కార్యక్రమంలో పాల్గొనిన తర్వాత రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం జరిగేటువంటి పునర్నిర్మాణ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించడానికి మరి పెద్దలు పురపాలక శాఖ మంత్రులు నారాయణ గారితో కలిసి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీని శంకుస్థాపన మనందరికీ తెలుసు. 6 మాసాల క్రితం శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి హస్తాలతో
దాన్ని శంకుస్థాపన చేయించాం. ఆ రోజు అన్ని కార్యక్రమాలు ఎంత వర్షము తుఫాను ఉన్నా కార్యక్రమాలు సజావుగా సాగాయి. అంతే విధానంలో పద్ధతిగా ఆలయం నిర్మాణ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. చాలా ఆలస్యం అవుతుంది అనుకున్నాం. ఇప్పటికే దాదాపు ఫౌండేషన్ స్థాయికి మొత్తం వేణుగోపాల స్వామి ఆలయంతో పాటు నరసింహస్వామి ఆలయం కూడా ఫౌండేషన్ల వరకు పూర్తయ్యాయి. ఇంకా పైన ఉన్నటువంటి వీటన్నిటికి కూడా ఇంకా మనం వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఇది పూర్తిగా గ్రానైట్ కట్టడంతో చేస్తున్నాం కాబట్టి ఆ గ్రానైట్ని కూడా సరఫరా చేసుకుంటున్నాం. త్వరలో 18 మాసాల్లో ఈ ఆలయం పూర్తి చేసి కుంభాభిషేకానికి వెళ్ళాలని కూడా మేము నిర్ణయించుకున్నాం. దాని ప్రకారం కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయం బైన్సా మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురవేయాలని మహారాష్ట్ర మాజీ ఎంపీ నవనీత్ కౌర్ అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బైన్సాలో బీజేపీ శ్రేణులతో సమావేశం నిర్వహించిన ఆమె ఎంఐఎం కోటలను బద్దలు కొట్టాలని అన్నారు. ఆక్రమణలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎంఐఎం పార్టీ అని విమర్శలు గుప్పించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి భూపాల్పల్లిలో పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం.